జటాయువు కూడా హెల్ప్ చేస్తుంది. అవును. అంటే అలా అని ఎందుకోవాలో చరిత్ర ముగిసిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ లో వచ్చినటువంటి సినిమా కూడా అనుకోవచ్చు. ఇది మనం ఆలోచించితే, మనం ఆలోచిస్తూ ఉంటే ఎన్నో రకాల ఆలోచనలు వస్తున్నాయి ఆ ఒక్క చిన్న ట్రైలర్ చూసిన తర్వాత. ఎందుకంటే అంత సస్పెన్స్ గా కనపడుతుంది, నాకు ఒక అద్భుతంగా కనపడుతుంది. అందుకే ఈ సినిమాని ఫ్యాన్ ఇండియా లెవెల్లో మనోజ్ కి ముందు పేరు వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసింది వరకు మన తేజసాకి. మనోజ్ కి ఈ సినిమా ద్వారాగా మంచి పేరు వచ్చి ఒక మంచి పెద్ద విలన్ గా, పాన్ ఇండియా విలన్ గా నిలబడతామో అనిపిస్తుంది. ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండ్రు. సో బాగుంది, అంతా ఒక మిరాకిలే అనిపించింది. మరి ట్రైలర్ లో ఇట్లా ఉందా, లేకపోతే సినిమా ఓవరాల్ గా చూస్తే మరి హిట్ అన్నది పట్టు అనేది చెప్పనీకి ఉంటది. మంచు మనోజ్ గారి క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది? నెగిటివ్ షేడ్ లో కనిపిస్తుంది. బాగుంది, అది విలన్ రోల్ ఇచ్చిండ్రు, బాగానే ఉంది, బాగా నటించిండు. మంచు మనోజా విష్ణ మనోజ్ బాగానే ఉంది. ఆ జుట్టు గిట్టు బాగా ఎక్కువ ఎయిర్ పెంచిండు. ఈ మధ్య రోల్ అవుతుంది కొద్దిగా పంది పిర్రలా ఏం పిర్రలో మళ్ళా. సో బాగుంది, బాగున్నాడు మా అన్న. హీరో గిట్ట బాగున్నాడు. కాకపోతే కొద్దిగా చాలా పూర్వీకుల నుంచి, మన పూర్వీకులు ఎట్లా ఉండేటోళ్ళు అది చూపించినట్లు ఉంది. మిరాకిల్ అంటే మళ్ళీ సినిమాలో మిరాకిల్ ఏం జరుగుతుందో చూడాలి, వెయిటింగ్. ఇప్పుడు మిరాయి అని చెప్పి ఒక స్టిక్